రాజకీయాలు విరమించుకోవాలని ఆలోచన చేసే టైంలో మరలా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చి మీరు పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. వారి కోరిక మేరకు తెలుగుదేశంలోకి వెళ్ళి 2014లో మళ్ళీ 14,000 మెజార్టీతో గెలవడం జరిగింది. ఇప్పుడు నేను రాజకీయాలు విరమించుకున్నాను, విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్న టైంలో పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించి మీలాంటి మంచివారు రాజకీయాల్లో ఉండాలి, రాజకీయాలంటే నీతి నిజాయితీ న్యాయం ధర్మం ఉండాలి, రౌడీలు గోండాలు కాదు రాజకీయం చేసేది, మీలాంటి పెద్ద మనుషులు రాజకీయం చేయాలి, మీరు రావాలని చెప్పి వారు ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు నేను జనసేన పార్టీలో చేరిన నెలలకి నాకు టికెట్ రావటం, నేను 3 జిల్లాల్లో అత్యధిక మెజార్టీతోటి 69,000 మెజార్టీతోటి గెలవడం జరిగింది. ఇది రాజకీయంలో అదృష్టం అనేది ప్రధానము. నేను ఏ పార్టీలోకి వెళ్ళినా విజయం నాకు కూడానే ఉంది. 3 సార్లు 3 పార్టీలు అఖండ విజయం సాధించాను. దానికి ప్రజలు సహకారం మద్దతు ఉండటం వలన ఈ విజయాలు సాధ్యమైనవి. ఎక్కడ ఈ రాష్ట్రంలో చూసుకుంటే జనసేన టికెట్ కోసం ఎంతోమంది ప్రయత్నం చేశారు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పనిచేసినప్పటికీ కూడా వాళ్ళకి టికెట్ దక్కల. కానీ పవన్ కళ్యాణ్ గారు మీ ఇంటికి వచ్చి మరీ మిమ్మల్ని పోటీ చేయడం అనటం అనే ప్రధాన ఉద్దేశం ఏంటి అసలు? దాన్ని అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అదే ఇంతటి ఘన విజయం సాధించిన దగ్గర ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను 2019లో ఓటమి పాలైన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కూడా పాల్గొనుకోకుండా ఇంటి వద్దే ఉంటున్నాను. నా వ్యాపారాలు చూసుకుంటూ నేను సైలెంట్గా ఉంటున్నాను. అనుకోని విధంగా ఒక నెలల ముందు పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి స్వయంగా ఆయనే వచ్చి మీలాంటి మంచివారు రాజకీయాల్లో ఉండాలి, రాజకీయాలు చేసేవాళ్ళలో నీతి నిజాయితీ న్యాయం ఉండాలి, అటువంటి లక్షణాలున్నా మీరు విశ్రాంతి తీసుకోకూడదు, రాజకీయాలకు రావాలి, మీలాంటి వాళ్ళని రాజకీయంలో చూడాలి మేము అని వారు ఆహ్వానించడం జరిగింది. వారు ఆహ్వానించిన వెంటనే నాకు పార్టీ టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చిన కాంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా విజయ పరంపరతో ముందుకు సాగుతున్నాను. అత్యధిక మెజార్టీ ఇంతవరకు భీమవరం చరిత్రలో, భీమవరం అసెంబ్లీ పుట్టిన తర్వాత ఇంత మెజార్టీ ఎవరికి రాని విధంగా నాకు మెజార్టీ వచ్చింది. దానికి కారణం ప్రజలు, పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మీరు 3వ ఎమ్మెల్యే అయ్యారు. గతంలో చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి. ఇంకా మీరు ఎటువంటి అభివృద్ధి పదంలో భీమవరం నియోజకవర్గాన్ని తీసుకెళ్తున్నారు? మీకు ఏమన్నా ప్రణాళికలు వ్యూహాలు ఉన్నాయి? నా ఆలోచన, నా ధ్యేయం, నా నిర్ణయం కూడా ఎప్పుడు అభివృద్ధి మీదే ఆలోచన ఉంటుంది. రాజకీయాల్లో వర్గాలు, కక్షలు, కారణ్యాలు, పగలు, ద్వేషాలు ఉండవు నాకు. నేను ఎప్పుడూ కూడా ఆలోచించేది మనం చేసే నియోజకవర్గం అభివృద్ధి చేయాలి, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి గత 10 సంవత్సరాలు శాసనసభ్యుడు చేసినప్పుడు భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాను. వేల కోట్లు నిధులు తీసుకొచ్చి భీమవరం మండలాన్ని, వీరవాసరం మండలాన్ని, భీమవరం పట్టణాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాను. ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే భీమవరం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా, ఒక మంచి నియోజకవర్గంగా, రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో భీమవరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాను. ఫస్ట్ భీమవరం ప్రధాన సమస్య భీమవరం మండలం, భీమవరం పట్టణం, వీరవాసరం మండలంలో చివారు గ్రామాలలో, చివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఎక్కువ ఉంది. ఆ సమస్య మీద ఫస్ట్ ప్రయారిటీని ఇస్తాను. అలాగే రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఏ కాలువ కూడా ఈ 5 సంవత్సరాల్లో తవ్విన పాపం లేదు. ఒక్క దుక్కు వర్షం కురిస్తేనే పొలాలు మునిగిపోయే పరిస్థితి ఉంది. డ్రైన్స్, పంట కాలువలో, మురుగు కాలువలో అభివృద్ధి చేసి 10 దుక్కులు వర్షం కురిసినా కూడా నీరు చేలో ఉండకుండా ఉండే విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. భీమవరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాను. భీమవరానికి మరొక ప్రధాన సమస్య డంపింగ్ యార్డ్ సమస్య. ఆ సమస్య కూడా పరిష్కరిస్తాను. ట్రాఫిక్ సమస్య,
భీమవరానికి ప్రధాన సమస్య ట్రాఫిక్ సమస్య. ఈ ట్రాఫిక్ సమస్యని పరిష్కరించడానికి ఒక మాస్టర్ రింగ్ రోడ్డు తీసుకువచ్చి భీమవరానికి శాశ్వతంగా ట్రాఫిక్ సమస్య క్లియర్ అయ్యే విధంగా ఆలోచన చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి మీరంతే అత్యంత గౌరవం ఉంది. అదే రకంగా జన సైనికులు కూడా భీమవరంలో 3 సార్లు గెలిచారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మంత్రి పదవి అంజబాబు గారికి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే రకంగా కృషి చేస్తారని పేర్కొంటున్నారు. మీకు మంత్రి పదవిలో స్థానం ఆశిస్తున్నారా, ఏమనుకుంటున్నారు? నేను భీమవరం నియోజకవర్గంలో సీనియర్ ఎమ్మెల్యేని 3 సార్లు ఎమ్మెల్యే చేస్తున్నాను. నాకు జనసేన పార్టీలో మంత్రివర్గంలో స్థానం ఖచ్చితంగా కల్పిస్తారు. ఎందుకంటే నేను సీనియర్ని, నీతిగా, నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగా పరిపాలించే వ్యక్తిని, ఎవరి మీద కక్షలు, కారణ్యాలు, కార్పణ్యాలు పెట్టుకోని వ్యక్తిని, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే వ్యక్తిని. ఇటువంటి నిజాయితీ పనులకి కేకేసి ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారంటే నీతికి, నిజాయితీకి మారిపేరు. వారికి కూడా నాలాంటి వారు కావాలని కోరుకునే ఆలోచన ఉన్న మనిషి అయినా వారు ఖచ్చితంగా నాకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. అసలు రాజకీయం అంటే కేవలం నా దృష్టిలో గొడవలు, కక్షలో, కార్పణ్యాలు కాదు, కేవలం అభివృద్ధి. నీతి నిజాయితీగా ఉన్నాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి వచ్చి ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా అభివృద్ధిని చూసి ఓటేశారు. అదే రకంగా నియోజకవర్గంలో అత్యంత జిల్లాలోనే సీనియర్ నాయకుడిని కాబట్టి ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి నా మీద మంచి నమ్మకం, విశ్వాసం ఉంది కాబట్టి ఖచ్చితంగా మంత్రివర్గంలో నాకు స్థానం దక్కుతుందని ఆశిస్తున్నా అంటున్నారు అంజిబాబు గారు. ఇదే ఒక పరిస్థితి. భీమవరం నుంచి కెమెరామెన్ దాస్తో రాంబాబు, ప్రైమ్9 న్యూస్. సీనియర్